నమస్కారం అండి చంద్రబాబు గారు. నా పేరు మా కోసిట్టు రాము భార్యనండి. నేను మాకంటూ ఏమీ ఏమీ అవ్వలేదండి. నాది 3 తరాలండి స్థలం. పొడుసుకాలాన్ని వచ్చానండి స్థలంలోకి. పొడుసుకాలాన్ని వచ్చాను కానీ ముసలిదాన్ని అయిపోయాను. ఇప్పుడు ఏమీ చేయలేకపోతున్నా. నా భర్త నేను కూడా ఏమి చేయలేకపోతున్నా బాబు. నాకు చిన్న కొడుకు చూస్తున్నాడు, నా పెద్ద కొడుకు చచ్చిపోయాడు, అయినా నా చిన్న కొడుకు చూస్తున్నాడు. మాకంటూ ఏమీ లేదండి బాబు. కొప్పిచెట్టి ప్రసాద్, ఏమంది సుబ్బారావు మమ్మల్ని మా తలాలు ఆక్రమించి మాకు ఏమి రాకుండా చేస్తున్నాడండి. పొద్దున్న వచ్చి సందుల దాకా ఇక్కడే కూకుంటున్నామండి. తిండి తిప్పలు లేకుండా మేము ఛార్జీకి డబ్బులు లేకపోతే నడుచుకొని వస్తున్నామండి. నా చిన్నపడ చూస్తా అత్తమాల ఛార్జీకి ఏం డబ్బులు అడగడండి. తిండి అన్నీ హాస్పిటల్ అన్నీ ఆడే చూపిస్తాడండి. కానీ తల వస్తే నా బిడ్డలకైనా వస్తుందని మేము బాధపడి వస్తున్నామండి బాబు. మీరు దయచేసి మా తలాలు మాకు ఇప్పించండి బాబు. మీ చంద్రబాబు గారు మీకు నమస్కారం అండి బాబు. మా మీరు దయచూపండి బాబు. బాబు నీ తల్లి లాంటిదని నేను. నా పెద్ద వయసు అయిపోయింది. ఏ రోజు ఎలా ఉంటానో నాకే తెలుసు బాబు. నాకు ఒంట్లో బాగుంటలేదు కానీ ఇది తలం గురించి రావాల్సి వస్తుంది బాబు. నాయన తండ్రి మాకు బిడ్డలకి ఏం కూళ్ళు ఆడితే కుండా ఉండాలి బాబు. మాకు ఏమీ లేదు. నా కొడుకు ఆటో వేసి మమ్మల్ని పెంచుతాడు బాబు. 3 ఫ్యామిలీ బాబు. మేము అలాగ పోటుంటలేదు బాబు. మాకు చెప్పుకోలేక అలా తిరుగుతున్నాం బాబు. దయచేసి మా తలం మాకు వచ్చేలా చూడనాయన. మొత్తం మా అందరి స్థలాలు వచ్చేలా చూడండి. మా సైట్లు మాకు వచ్చేలా చూడండి ఈ చంద్రబాబు గారు. మన రీసర్వే జరిగింది కదా జగన్ గారు రీసర్వే మీకు మరి మాకేమీ చేయలేదండి. మాకు ఏమి ఇవ్వలేదండి. ఆ సర్వీ కూడా జరగనిస్తలేదండి మాకు. మా తలాలు ఇస్తలేదు, ఆ సర్వీ కూడా జరగనిస్తలేదు. ఏదో ఆటంకం పెట్టేస్తున్నారండి బాబు. అదేదో మీరే చూడాలండి తండ్రి. ఇప్పుడు మరి మీ పేర్లు ఆన్లైన్లో ఉన్నాయండి? ఉన్నాయి బాబు, ఉన్నా పైకి రానిస్తలేదండి. పెద్దోళ్ళు నొక్కేస్తారండి. మాకంటూ ఏమి లేవు బాబు. అందుకు మా తలాలు మాకు ఇప్పించండి బాబు చంద్రబాబు గారు. మేము ఇదే కోరుకుంటున్నామండి బాబు. సరే అమ్మా, అయితే సార్కి వెళ్ళే వరకు చేద్దాం, వీడియో వైరల్ అయ్యే వరకు చేద్దామండి. అలాగే బాబు. పేదల కష్టం కూటమి ప్రభుత్వం తీరుతుంది ఆ నమ్మకం అయితే మాకుంది. అదే బాబు. మాకు చూసారా ఎలా ఉన్నామో ముసలోళ్ళు. మా ఆయన ఒకప్పుడు సావుకారు, ఈ రోజున ఒకటి దగ్గరికి వెళ్ళి పని చేస్తున్నాడు కానీ చేయలేకపోయినా సరే అలా ఈడ్చుకొని వెళ్తున్నాడు. నేను కూడా అలా నడుచుకొని వస్తాను రోజు. పిల్లలు ఏమడుతాం డబ్బులు ఎంత దూరం నుంచో నడుచుకొని ఎండలో వచ్చి అలా మొఖం తిరిగిపోయి అలా కూకొని. పంచాయతీ ఏంటండి ఇది? పిడింగయ్య? పిడింగయ్యమ్మ, రాజమండ్రి పిడింగయ్య. అయితే బాబు నేను ఎంఆర్ఓ ఆఫీస్ వస్తుంది. మేము చాన్నాళ్ళు బాబు ఊరు పెట్టాం బాబా. ఎప్పటి నుంచో మంచి వయసులో వచ్చాను బాబా. పెళ్ళాను కొత్తలో వచ్చాను నేను. నా పిల్లలు ముసలోళ్ళు అయిపోయారు, నా మొగుడు ముసలోడు అయిపోయాడు. నేను ఇలా ఉన్నాను కానీ బాబు మాకంటూ ఏమి జరుగుతలేదు బాబు. ఎక్కడికైనా వెళ్ళా ఏదన్నా మేము శుభ్రం చేసుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి పంపించేస్తున్నాడు. పంపించేసి మమ్మల్ని అమ్మ చెల్లెని పంపేస్తున్నాడు పోలీస్ స్టేషన్లు గట్ట. కొప్పిటీసి పెసాదండి బాబు. మమ్మల్ని చాలా బాధ పెడుతున్నాడండి. ఇంతమంది ఉసురు తగులుకుంటుంటుందండి. పిల్లలతో ఉన్నాము కానీ ముదుమానవాళ్ళు ఎత్తుకున్నాం కానీ మా కాళ్ళకి పట్టుమని తిట్టలేకపోతున్నాం బాబు. బాబు అందుకు మీరు దయచేసి మా తలాలు మాకు వచ్చినట్టు చూడండి బాబు చంద్రబాబు గారు. సరేనమ్మా, ఇది సార్కి వెళ్ళేలా చూద్దాం. ప్రతి ఒక్కరికి నష్టాలు వచ్చేసి మా భూములు రాయించుకుంటున్నాడు. మేము ఎన్నాలని తిరగాలి తండ్రి. మా బాధలు, మా కష్టాలు, ఇప్పుడు 2 తరాలు అయ్యింది, 3వ తరం. మేమే ఉంటామో చచ్చిపోతామో మాకే తెలుదు. మా బిడ్డలకు ఒక ఆధారం చూపించు బాబు. నువ్వేనా చాలా బాధల్లో ఉన్నాం. ఇక మా బాధలు చూడు బాబు. ఒక రోజు తింటున్నాం, ఒక రోజు పస్తుంటాం. మొత్తం మా భూములన్నీ మాకు అప్పచెప్పాలి తండ్రి. కొప్పిచెట్టు దుర్గాప్రసాద్ వచ్చి రౌడీలు తీసుకొచ్చి ఇవన్నీ మమ్మల్ని కొట్టించి చేసి మా భూముల నుంచి మమ్మల్ని తగిలేస్తున్నాడండి. మా భూములు కొంత అమ్ముకొని కోట్లు గడించాడండి దుర్గాప్రసాద్. కోట్లు గడించి ఆ డబ్బుతోటి ఆ డబ్బు మతంతో మమ్మల్ని రౌడీలు పెట్టించి కొట్టిస్తున్నాడండి. నమస్కారం అండి చంద్రబాబు గారు, లాలా లోకేష్ గారు. మా బాధలు చూడండి, మీకు చెప్పుకుంటున్నామండి. మా బాధలు చాలా కష్టాలు పడ్డామండి. మా తాతతో వచ్చి మేము ఈ పొలాల్లో చేపలు పట్టుకొని ఇవన్నీ చేసుకొని ఉడుపులు ఉడుచుకొని ఇవన్నీ కోతలు కోసి కళ్ళు గీసుకొని ఇవన్నీ బాగా బతికేవాళ్ళమండి. ఆ పెద్దోళ్ళు ఎప్పుడైతే లేదో మా పక్కన కూర్చొని
మాతో మంచిగా మాట్లాడి మా పొలాలు మా చెరువులు ఇవన్నీ ఆక్రమించుకొని పెద్దోళ్ళందరూ కూడా మమ్మల్ని రాకుండా చేస్తున్నారండి. మమ్మల్ని లేకుండా మాకు బాగా హింస పెట్టి దల్లా కొప్పు చెట్టు పేసాదే చిన్న మొక్కలు కట్టేసుకోవడం, అమ్మేసుకోవడం, చిన్న మొక్కలు కట్టుకోవడం, అమ్మేసుకోవడం. మా పిల్లలు చదువులు లేవండి, మాకు చదువులు లేవండి, మా తండ్రికి చదువులు లేవండి. మా పిల్లలు చదివించుకోవాలన్నా మా దగ్గర ఏమీ లేదండి. వాళ్ళ పిల్లల్ని డాక్టర్లు చదివించుకుంటున్నారండి, ఇంజనీర్లు చదివించుకుంటున్నారండి. డబ్బులు పెట్టి మా దగ్గర ఎక్కడికి వెళ్ళాలన్నా ఓ పూట వండుకుంటే ఓ పూట వండుకుంటలేదు సార్. మేము కలెక్టర్ గారు చుట్టూ తిరుగుతున్నాము అన్నారు. వెళ్ళిన కాంచి తర్వాత వద్దురు కానీ అమ్మ ఏముంది అంటున్నారండి. మేము ఎప్పుడు వెళ్ళినా సరే చూస్తాం మాకంట ముందు ఉంటున్నాడండి ఆ కొప్పు చెట్టు పెసది. ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఆ న్యాయం అన్నది జరుగుతులేదండి. కోర్టులో, పై కోర్టులో, కింద కోర్టులో అన్నింటిలో మేము నెగ్గున్నామండి. మేము నెగ్గున్నా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. ఒక చుట్టూ ఆయన కాగితాలు మా కాగితాలు తెచ్చి దగ్గర పెట్టి చూసి ఎవలోపు న్యాయం ఉంటే ఆ లోపు న్యాయం చేయించండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. మీరు మాకు పేదవాళ్ళకి అందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి. మరీ కోరుకుంటున్నామండి. ఎన్ని కష్టాలు పడుతున్నాం. ఒకప్పుడు ఇందులోకి వస్తే మమ్మల్ని అందరినీ బయటకు గెంటిచ్చేస్తున్నారండి. మేము ఏం బతకాలి, ఎలా బతకాలో తెలుస్తుంది. అప్పుడు మా తాతాలు చేపలు పట్టుకున్నప్పుడు ఇప్పుడు చేపలు పట్టుకొని చేపలు తెచ్చుకొని అమ్ముకుంటున్నామండి. అమ్ముకున్నప్పుడు ఓపిక లేదండి. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటున్నాం. ఒంట్లో ఆరోగ్యాలు కూడా బాగుంటలేదండి. ఏం చెయ్యాలో తెలుస్తలేదండి. ఆ బిడ్డలు కూడా చదివించుకుంటే మాకు ఒక ఆధారం ఉందండి. మాకు పిల్లలు చదువుకోలేదు, కూలి పని చేసుకుంటున్నారు. వాళ్ళు పిల్లలే చూసుకుంటారా, మమ్మల్నే చూస్తారండి. మేము ఎలాగున్నంత ఇదేనా వస్తే కొద్దిగా మమ్మల్ని ఆదరిస్తారని చూస్తున్నామండి. అయ్యగారు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేస్తాం, మాకు ఎంతో కదండి. మా స్థలం, మా భూమి మా తాతలు సంపాదించింది, మాకు బ్రిటిష్నప్పుడు కానీ ఇచ్చిన భూములండి. మా భూములు మాకు వస్తే మా బిడ్డలైనా మేమైనా బతుకుతామండి. మమ్మల్ని ఆక్రమించి తోలేస్తున్నాడండి. పోలీసు వాళ్ళు పెట్టి చేసిన పోలీసు బాబు ఇలా జరిగిందంటే మీ కాగితాలు తెచ్చుకోమంటున్నాడు. అది బయటకు వస్తలేదండి, స్టేషన్కి వస్తలేదండి. స్టేషన్కి వస్తకుంటూ మళ్ళీ రాలేదు కదమ్మా మీరు వెళ్ళిపోండి అన్నారు. వెళ్ళిపోతాడు మళ్ళీ రౌడీలు తెచ్చి మేము కూర్చుంటే మా రౌడీలు తెస్తాడు. ఒక పూట వండుకుంటే ఓ పూట వండుకుంటున్నాం. మేము ఎలాగున్నాం చూడండి బాబు. మేము పేదవాళ్ళమండి, మమ్మల్ని మీరే రక్షించాలండి. ఇప్పుడు వచ్చిన కలెక్టర్ అమ్మగారు మాకు న్యాయం చేస్తారని తిరుగుతున్నామండి. కలెక్టర్ అమ్మగారైనా సరే మమ్మల్ని కనికరించాలని చూస్తున్నామండి. మాకు న్యాయం చేసి పెట్టండి చంద్రబాబు గారు. కలిసామండి. మీకు న్యాయం జరుగుతుందమ్మా అంటున్నారండి. ఎప్పుడు న్యాయం చేస్తారో చూస్తున్నామండి. మేము 2 రోజులు వండుకుంటాం, 1 రోజు తింటామండి. గంజొన్నాలు కూడా తింటున్నామండి. అలా పరవాణాలు తింటలేదండి, గంజి వేసుకొని తింటున్నామండి. కొప్పిశెట్టి ప్రసాద్ అండి, చందన రమేష్ గారు, అరవింద్ గారు అండి, డాక్టర్ అరవింద్ గారు, ఏమందు సుబ్బారావు అండి. మా తలాలు, మా బీదల తలాలు అన్నీ తీసుకున్నాయన్నీ. మాకు వాళ్ళ దగ్గర న్యాయం చేసి పెట్టాలని మిమ్మల్ని మరీ కోరుకుంటున్నాం. అయ్యా మాకు ధర్మం చెయ్యండి బాబు. మేము బీదవాళ్ళమండి, మేము ఉన్న వాళ్ళము కాదండి. చంద్రబాబు నాయుడు గారు మీకు నమస్కారం అండి. మాది రాజమండ్రి అండి, పిడింగోయి పంచాయతీ అండి మాది. మేము ఇక్కడ రాజమండ్రిలోను చిన్నప్పుడు కానీ ఉన్నా సరే మాది సొసైటీ భూములు ఉన్నాయండి. ఇక్కడ పెద్ద వాళ్ళందరూ ఆక్రమించి మమ్మల్ని అందరినీ ఇలాగా చేశారండి. మాకు ఏది దారి తలుపుతలేదండి. మేము ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఎక్కడ ఇది అవుతలేదండి. మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నామండి, మీరు ఎక్కడికి పంపుతుంటే మేము పెట్టుకున్న కాగితాలకు మాకు ఏమి దారి చూపిస్తలేదండి. మా అన్ని రికార్డులు ఉన్నా సరే మా రికార్డులు తారుమారు చేసేసి మమ్మల్ని అందరినీ ఇలా రోడ్డు పాలు చేసి గడిగడికి ఏదో లింకులు పెడుతున్నారండి. మమ్మల్ని అంటూ ఒక మనుషుల్లాగా చూస్తలేదండి. మమ్మల్ని అత్తమాను కూడా ఎక్కడ పెడితే అక్కడ మమ్మల్ని ఏదో రకంగా హింసిస్తున్నారండి. మమ్మల్ని మీరే చూడాలండి చంద్రబాబు నాయుడు గారు. మీరు చూసి మా అలాంటి పేదల మీద మీరు ఒక చూపు చూసి మమ్మల్ని కూడా కనికరిస్తే ఈ సొసైటీ భూములన్నీ పేరు పెట్టి ముక్కల కింద అమ్ముకున్నా సరే వాళ్ళకే సపోర్ట్ వస్తున్నారండి. పెద్ద వాళ్ళు అందరూ ఆయన సపోర్ట్ల మీదే ఉన్నారండి. ఎవరమ్మాయినా? కొప్పిచెట్టు దుర్గా ప్రసాద్ అండి, కొప్పిచెట్టు సత్యనారాయణ గారండి, వాళ్ళు అండి. ఇంకా బట్టలు లోపల ఉన్నారండి మనుషులు. వాళ్ళే పెద్దోళ్ళకి అందరికీ కూడా లంచాలు ఇచ్చి మనుషులందరినీ కూడా ఆక్రమించుకొని మమ్మల్ని అంటూ మనుషుల్లాగా చూస్తలేదండి సార్. మీరు ఏదైనా సరే మా మీద దయించి మమ్మల్ని మనుషులను గుర్తించి మాకు కూడా కొద్దిగా న్యాయం చేయాలనేసి మిమ్మల్ని కోరుకుంటున్నామండి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజుకైనా సరే మేము కూడా పిల్లలతో ఉన్నామండి. మేము ఎలాంటోళ్ళమైనా సరే మా పిల్లలకైనా కొద్దిగా ఆదరణ చూపించండి. మిమ్మల్ని కోరుకుండేది అదేనండి చంద్రబాబు. నేను చేపల వ్యాపారం చేస్తానండి. చేపల వ్యాపారం ఇక్కడ పట్టుకొని అమ్మేవారా? ఇక్కడ పట్టుకొని అమ్మేవాళ్ళమండి.
అది మా నాన్నలు ఉన్న తరంలోనండి. మేము ఇప్పుడు ఎవరైనా రైతులు తెస్తే వాళ్ళ దగ్గర కొనుక్కొని అమ్ముకుంటుంటామండి. వ్యవసాయం పని చేయకుండా చేసేసారు ఇప్పుడు దీన్ని. మా భూములన్నీ మొత్తానికి నేలమట్టం చేసి చిన్న చిన్న స్థలాల కింద అమ్ముకొని అసలు వ్యవసాయం అన్నదే లేదండి. ఇప్పుడు బిల్డింగులు అపార్ట్మెంట్లు అన్నీ కట్టేసుకొని ఎవరి స్థలం వాళ్ళదాన్ని మాకంటూ ఒక సెంటు భూమి లేకుండా చేశారండి మాకు. అది మీరు చూసి మమ్మల్ని గుర్తించాలండి. చంద్రబాబు మీరు అందరూ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, రాజమండ్రి ఆర్డీఓ గారికి కంప్లైంట్ పెట్టారా? అందరికి పెట్టామండి. మరి ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారు? అందరూ కూడా అండి చూస్తాం అంటున్నారండి. ఈ లోపల మళ్ళీ ఏదో రకంగా అక్కడికి వీళ్ళు లంచాలు ఇచ్చి ఏదో ఒకటి చేస్తున్నారండి. మమ్మల్ని అంటూ మనుషుల్లో గుర్తిస్తలేదండి. మా మాట ముందు బాగానే మాట్లాడుతున్నారండి. మా తర్వాత మళ్ళీ రేపు అన్న రోజు మళ్ళీ ఏటవుతుందో మాకు తెలుస్తలేదండి. ఇవాళ అంటున్నారండి, రేపు మళ్ళీ వెళ్ళినప్పటికీ చూద్దాంలే అమ్మ అంటున్నారు, అంతేనండి. అదేనమ్మా, డబ్బు ఎక్కడ ఉంటే అక్కడే న్యాయం జరుగుతుంది కానండి. అదండి. ఇప్పుడు మాకేంటంటే మీరు ఏం చెయ్యాలని కోర్టుకి ఏమైనా జరిగినాయా? కోర్టుకి వెళ్ళామండి. కోర్టుకి వెళ్ళినా సరే కోర్టులోనూ కూడా తీర్మానాలు వచ్చినా సరే ఇక్కడ జరుగుతా లేదండి. లోకల్లో జరుగుతా లేదు. భూమి మీద అమలు జరగట్లేదు. లోకల్లో జరుగుతా లేదండి. కోర్టు వారు అందరూ కూడా వస్తున్నాయండి. అవి పెద్ద పెద్దోళ్ళ చేతుల్లో నలిగిపోయి వాళ్ళు ఆఫ్ చేసేస్తున్నారండి. దాని గురించి మీరు ఏదైనా సరే మాకు న్యాయం చేసేలా చూడండి. ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళామండి. మేము ఎక్కడికి వెళ్ళినా మాకు దారి లేదండి. మీరేం చేస్తారోనండి. మాకు కొప్పిచెట్టు దుర్గాప్రసాద్ మమ్మల్ని ఎక్కడా బతకనెత్తలేదండి. వాళ్ళు డబ్బుతోటి కొన్నట్టుగానే కొంటున్నాడండి. మమ్మల్ని ఎండనగా కొండనగా పోలీసు వాళ్ళ చేత కొట్టింటున్నాడండి. మాట్లాడితేని మమ్మల్ని కోర్టుల చుట్టూరు తిప్పుతున్నారండి. ఎక్కడికి వెళ్దామన్నా మాకు దారి లేదండి. మాకు దారి లేకపోయినా సరే మేము అలాగే బాధలు పడుతున్నామండి. దయ ఉంటే మమ్మల్ని ఒక చూపు చూడండి, మా కాసి చూసి మమ్మల్ని ఏం చేయాలనుకుంటారో చేయండి. మేము అంతకంటే మీకు కోరుకుండేదల్లా అదేనండి. మేము చేసిందల్లానే పిల్లలతో ఉన్నామండి. పిల్లలు పుట్టినా మాకు దారి లేదండి. మేము కష్టపడితేనే కానీ కొండ ఎక్కలేదండి. మీరు ఏం చేస్తుంటారమ్మా? మీరు ఏం చేస్తుంటారు? మేము కూలి పని చేసుకుంటూ ఉంటామండి. కూలి పని చేసుకొని ఏదో కూలి పని చేసుకొని కష్టపడి పిల్లలు అలా పెంచుకుంటున్నామండి. పెంచుకున్నా మాకు దారి లేదండి. మా భూమిలో ఆక్రమించి ఆ దుర్గాప్రసాద్ మమ్మల్ని చాలా ఏడిపెడుతున్నాడండి. నా పేరు మజ్జి వెంకటరమణ. నేను పిడింగోయి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ అండ్ సర్పంచ్గా 6.5 సంవత్సరాలు 1981 నుంచి 87 వరకు చేసి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి వాళ్ళు రాజమండ్రి రూరల్ పిడింగోయి పంచాయతీలో గల ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్నటువంటి ఎస్వి మార్కెట్కు తూర్పు భాగంలో ఉన్నటువంటి భూమి గల వాళ్ళ యొక్క పిల్లలు మనవలు. వాళ్ళ నిమిత్తం ఎందుకు చెప్పవలసిన అవసరం ఏర్పడిందంటే, మేము పక్కనే ఉన్నటువంటి గ్రామం వియ్యలపురం అనే వీరేశలింగపురం అనే గ్రామానికి వచ్చే 60 సంవత్సరాలు అయింది. 60 సంవత్సరాలకు నేను అప్పటికే కుర్రోడిని. అప్పటి నుంచి వీళ్ళు పెద్దలు ఈ భూముల్లోని, ఇక్కడ ఉన్నటువంటి భూముల్లోని వ్యవసాయం చేసుకుంటూ ఒకవైపు చేపలు అమ్ముకొని గడ్డి కోసుకొని ఆ విధంగా జీవించేవారు వీళ్ళు. అటువంటిది ఏం జరిగిందంటే వీళ్ళు పెద్దలందరూ కూడా ఎంతో రాత్రి అనక పగలనక కష్టపడి కాయ కష్టం చేసి ఈ భూమిని అసలు మీకు ఎలాగొచ్చేది అంటే, వాళ్ళు చెప్పిన మాట ఏంటిదంటే మాకు 1976లో బత్తిన సుబ్బారావు గారు అనే సహకార మినిస్టర్ వారి ద్వారా మాకు ఇక్కడ భూములు ఇచ్చారండి. మాకు ఇంచుమించుగా 20 ఎకరాల భూమి ఉందండి, ఇక్కడ మేము చేసుకుంటున్నామండి అనేవారు. అప్పట్లో ఇది ఆవు భూమి అండి. ఆవు భూమి అంటే రాజమండ్రిలో ఉన్నటువంటి మురికి నీరు, గోదావరి వరద నీరు ఈ భాగం అంతా నిండి ఉండేది. ఇందులోని చిన్న చిన్న చెరువులు లాంటివి అవి ఉండేయండి. దాంట్లో కాలువ చేసి ఉక్కంపేట కాలువకి దీన్ని కలుపుకొని ఇక్కడే చిన్న చిన్న పాకలు వేసుకొని జీవించేవారండి. అది నేను 1965 నుంచి నేను చూస్తున్నానండి వీళ్ళని. అందుకు నేను ఈ విషయాలు మీకు చెప్పగలుగుతున్నాను. ఆ రోజుల్లోని అంత చక్కగా రాత్రి అనక పగలనక ఇక్కడ రాత్రులు నక్కలు, గొర్రెమూతులు, పాములు ఇటువంటివన్నీ జీవించున్న దాంతో పాటు వాళ్ళు కూడా వాటితో పాటే జీవించారండి. ఆ విధంగా జీవన విధానం సాగించినటువంటి వాళ్ళని రాజమండ్రి అభివృద్ధి చెందుతూ ఉన్న సమయంలోని కొద్దిమంది రైతులు, పక్క రైతులండి, వాళ్ళు భూములు కొనుక్కున్నారు, వాళ్ళకి భూములు ఉన్నాయి. కానీ ఈ పేద రైతులకి
భూముల్ని ఆక్రమించి నెంబర్లు మార్చి వీళ్ళకి తెలియదు, వీళ్ళు అక్కడే ఆ భూమిలోనూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తెలియదు, వాళ్ళ మీద కేసులు వేసి కేసుల యొక్క నోటీసులు రాకుండా, కేసుల యొక్క నెంబర్లు తెలియకుండా అనేక విధాలుగా వీళ్ళ మోసం చేసి వాళ్ళు వాళ్ళ నెంబర్ మీద తెచ్చుకున్నారండి, ఆర్డర్స్ తెచ్చుకున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే పాపం వీళ్ళ నెంబర్ ఏంటో తెలియదు, వీళ్ళకి సంఘం ఉంది, సంఘం పేరు కూడా పూర్తిగా తెలియనటువంటి వాళ్ళు. కారణం ఏంటిదంటే విద్య లేకపోవడం అనేది, అవిద్య అనేది, నిరక్షరాస్యత మరియు వీళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వలన ఎంతసేపు వాళ్ళ పొట్టకూటి గురించి, జీవన విధానం గురించి బ్రతికే వాళ్ళే తప్ప ఇతర ఆలోచనలు లేనటువంటి వాళ్ళు. కానీ రాజమండ్రి ఎప్పుడైతే అభివృద్ధి చెందిందో, అభివృద్ధి చెందినటువంటి టైంలోని పెద్దవాళ్ళు అందరూ కాదండి, కొద్దిమంది మాత్రమే ఈ భూములు ఆక్రమించి వీళ్ళకి తెలియకుండా అనేక మోసాలు చేసి వాళ్ళ నెంబర్ మీద నెగ్గి ఇది మా భూములని వీళ్ళ భూములు ఆక్రమించారండి. ఇది పంచాయతీలోకి నేను వెళ్ళిన తర్వాత అనేక సార్లు వీళ్ళకి కావలసినటువంటి కాగితాలు కానీ ఏదైనా అవసరమైతే మేము చేసి పెట్టేవాళ్ళండి. ఆ విధంగా నాకు తెలుసండి, ఆ విధంగా నాకు తెలుసు. కానీ లేకపోతే వీళ్ళు ఎవరో మాకు తెలియదు, ఈ విధంగా మాకు తెలుసు. రెండోది ఏంటంటే వీళ్ళంతా కాయ కష్టం చేసుకున్న వాళ్ళే, డొక్కాడితేనే కానీ రెక్కాడితేనే కానీ డొక్కాడే మనుషులు అందరూ వీళ్ళ కుటుంబాలు, వీళ్ళ పిల్లలు అందరూ కూడా రాత్రనక పగలనక ఇక్కడే ఉండేవారు. కోర్టులకు వెళ్ళారు, కానీ కోర్టులో వీళ్ళ నెంబర్ మీద వీళ్ళు నెగ్గారండి. ఆ విషయం మర్చిపోకూడదు. వీళ్ళ నెంబర్లకి వీళ్ళు నెగ్గారు, వాళ్ళ నెంబర్కి వాళ్ళు నెగ్గారు. కానీ వాళ్ళు ఇదే మా నెంబర్ అని చెప్పి ఇందులోకి వచ్చి దౌర్జన్యం చేసి వీళ్ళు అధికారులకు ఎన్ని పిటిషన్లు పెట్టినప్పటికీ కూడా వీళ్ళ ఖాతర చేయకుండా డబ్బే చూసుకొని వాళ్ళు వీళ్ళని ఈ భూముల్లోకి రాకుండా పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడం, రికార్డులు మాయ ఉన్నాయని చెప్పడం, భయపెట్టడం, ఇందులో వాళ్ళ మీద కూడా దౌర్జన్యాలు చేయడం, ఇటువంటివన్నీ చేశారని నేను విన్నానండి. నన్ను కూడా కొన్నిటికి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు, బొమ్మూరు పోలీస్ స్టేషను. ఆ రోజుల్లో ఉక్కంపేట ఇవన్నీ కూడా ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ అండి. ధవళేశ్వరం పోలీస్ స్టేషను, బొమ్మూరు పోలీస్ స్టేషన్కి కూడా వీళ్ళు నా దగ్గరికి రాబట్టి నేను కూడా వెళ్ళినటువంటి సంఘటనలు ఉన్నాయి కనుక నాకు తెలుసండి. ఈ విధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు పెట్టారండి. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు పెట్టినప్పటికీ కూడా వీళ్ళని తిప్పడమే తప్ప, రాత్రి అనక పగలనక తిప్పడమే తప్ప ప్రతిరోజు వీళ్ళకి న్యాయం జరిగిందని నేను అనుకోవడం లేదండి. అదేవిధంగా దయచేసి మీరు ఈ గవర్నమెంటు ఉత్తమమైన గవర్నమెంట్, ఈరోజు అందరికి ఉపయోగపడుతున్నటువంటి గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ రీత్యా వీరికి ఈ భూమి వచ్చేలాగా చేసి వీళ్ళ భూమి వీళ్ళకి వచ్చేలాగా గవర్నమెంట్ తరపున చేస్తారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.